చెప్తున్నాము. శ్రీమతి చిగిరింత పారిజాత నరసింహారెడ్డి గారు, శ్రీ ఇబ్రహీం శేఖర్ గారు డిప్యూటీ మేయర్ గారు, శ్రీ పెద్దబావి శ్రీనివాస్ పరిధిలో వివిధ అభివృద్ధి కార్యక్రమాల ఇనాగ్రేషన్ పేరిట ఇక్కడ పైలన్ ఆవిష్కరణ కార్యక్రమం చేపట్టడం జరిగింది. దీనికి కార్పొరేషన్ నుంచి ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు శ్రీధరబాబు గారు హాజరుపడడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ కార్యక్రమంగా చేపట్టారు. దీన్ని మేము కమిషనర్కి ముందుగా ఇంటిమేషన్ ఇచ్చాము. ఇక్కడ పైలన్ ఆవిష్కరణ తర్వాత అక్కడ జరగబోయే మీటింగ్లో వాళ్ళు అఫీషియల్స్ మాత్రమే ఉంటారా లేకపోతే కాంగ్రెస్ పార్టీ మీటింగ్ అని చెప్తే కమిషనర్ గారు మాకు క్లియర్గా ఇది అఫీషియల్ సార్ ఇదే అని చెప్పి మాకు ప్రోటోకాల్ నేమ్స్ కూడా మాకు వివరించడం జరిగింది. కానీ దానికి విరుద్ధంగా అక్కడ కార్పొరేటర్లకు అఫీషియల్ బడంపేట కార్పొరేషన్లో జరుగుతున్న ప్రోగ్రామ్కి కార్పొరేటర్ల పేరు పిలవకముందే ఇన్ఛార్జ్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కానీ డీసీసీ అధ్యక్షులు కానీ బయట వేరే మున్సిపాలిటీ చైర్మన్ కానీ వాళ్ళ కాంగ్రెస్ పిలవడం జరిగింది. దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాము. ఇదేమిటని ప్రశ్నిస్తే వాళ్ళు ఇంతకుముందు గత టీఆర్ఎస్ ప్రభుత్వంలో చేసినప్పుడు మీరు ఎందుకు ప్రశ్నించలేదంటే వాళ్ళు మేమేమంటున్నామంటే వాళ్ళు ఆ విధంగా ప్రజా వ్యతిరేకంగా చేశారు కాబట్టి వాళ్ళు పబ్లిక్ వాళ్ళు బంధువులు పెట్టారు. మీరు కూడా అదే వాళ్ళని ఇస్తే భవిష్యత్తులో మిమ్మల్ని కూడా ప్రజలు అదే విధంగా బంధు పెడతారని చెప్పి తెలియజేస్తూ మేము ఈ కార్యక్రమాన్ని బహిష్కరిస్తున్నాం. ఫోన్ చేసి చెప్పిండు కార్పొరేటర్లు అందరూ గవర్నమెంట్ ప్రోగ్రాము మీరు పార్టిసిపేట్ కావాలి, మీ కార్పొరేషన్ సంబంధించిందంటే మా అందరు కార్పొరేటర్లు ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడ పిలిచి అధికారులు మళ్ళీ ప్రోటోకాల్ పాటించకపోవడం దురదృష్టకరం. నిజంగా కూడా ఇది ఒక హక్కులను హరించే కార్యక్రమం. మాకు నిజంగా మా యొక్క గౌరవాన్ని కించపరుస్తూ ఒక దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారు. మరి ఎవరో సంబంధం లేనటువంటి వాళ్ళు కార్పొరేషన్ సంబంధం లేనటువంటి నాయకులు ఇక్కడ స్టేజ్ మీద ఎక్కడం, మరి వాళ్లకు పెద్దపీట వేయడం నిజంగా కూడా అధికారులను మేము తెలియజేస్తూ ఉన్నాం. తప్పకుండా కూడా అధికారులపై చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఒక కార్పొరేషన్ నిధులు ఇవి గవర్నమెంట్వి కాదు, కార్పొరేషన్ సంబంధించినటువంటి నిధులు మేము తీర్మానం చేసి అందరం తీర్మానం చేసుకొని మిగతా 32 మంది కార్పొరేటర్లకు ఆయా వార్డులలో అభివృద్ధి పనుల గురించి పైలాన్ ఇది ఈ కార్యక్రమానికి పార్టీ కార్యక్రమంగా మార్చి కాంగ్రెస్ పార్టీ ఇది ఒక మొత్తం కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాన్ని మార్చి జై కాంగ్రెస్ అని నినాదాలు ఇవ్వడం ఎంతవరకు సమంజసమని మేము అడుగుతా ఉన్నాం. మా హక్కుల గురించి పోరాటం చేస్తున్నాం. మేము హక్కుల గురించి మమ్మల్ని గౌరవం కల్పించామని అడుగుతాం. మేము కూడా 9:30కు వచ్చి కూర్చున్నాం. ఇక్కడ కూడా మాకు ప్రభుత్వం అధికారులు ఎవరైతే మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చిందో వాళ్ళు సరైన రీతిలో వాళ్ళు కూడా ఇక్కడ గౌరవం దక్కాలిగా ప్రతి ఒక్క కార్పొరేటర్ ఆత్మగౌరవంతో పనిచేసుకోవాలి. టైం కూడా రాలేదు కదా, అయినా కానీ వెయిట్ చేసినాం. మేము కూడా వాటిలో కార్పొరేషన్ అభివృద్ధి చేసుకోవాలి, మా ప్రజలకు అభివృద్ధి పనులు చేయాలని సంక్షేమ పథకాలు చేయాలనే విషయంలో మేము ఇక్కడికి వచ్చినాం. మరి ఇట్లా చేయడం నిజంగా కూడా వాళ్ళ విఘ్నతకే వదిలేస్తున్నాం. మరి దీని గురించి మరి కమిషనర్ గారు వివరణ ఇవ్వాల్సిందిగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. చివరికి నుంచి తీసేసి మరి ఇప్పుడు ఇట్లా ఈ వ్యవస్థ ఏం నేర్పుతుంది ప్రజలకైనా అర్థం మేము అడుగుతా ఉన్నాం. మేము స్టేజ్ మీదకి వచ్చి మమ్మల్ని విలువాలి ప్రోటోకాల్ పాటించాలంటే జై కాంగ్రెస్ అని నినాదాలు ఇవ్వడం ఇది దురదృష్టకరం. కూడా వర్షంలో దర్శి వస్తున్నారు, మేము వర్షంలో దర్శి రాలేమా, ఈడకు వచ్చినామా? మేము కూడా వంటలు చేసుకోకుండా వచ్చినాము. అందరు లేడీస్ అందరు వంటలు చేయకుండా వచ్చిరంటే మేము పనిలోకి వచ్చినామా? ప్రోటోకాల్ ఉండే కదా వచ్చింది. మేము కూడా మాకు కూడా నిన్న అఫీషియల్గా ఇన్ఫర్మేషన్ వచ్చింది. మీరు షాడో కార్పొరేటర్లా? అవును, రికార్డింగ్ అవుతుంది వాయిస్. ఓకే ఓకే చలో. కార్పొరేషన్ మీటింగ్ అన్నప్పుడు కార్పొరేషన్ శ్రీధర్ బాబు మాట్లాడుతూ ఇప్పుడే వచ్చినాము, అందరు ఆల్రెడీ నేమ్స్ పిలుస్తున్నాం కదా, మీరు కావాలని తొందరపడి అందరు ఇంకా ఉన్నారు. అలంకరించాలంటే అక్కడ పిలిచినటువంటి అందరూ కూడా చూశారు. సో మీ ప్రెస్ మిత్రులు అందరూ కూడా ఇప్పుడు ఏదైతే అది అతిథిగా వచ్చినటువంటి మినిస్టర్ గారిని కానివ్వండి పిలిచారు. ఓకే, స్థానిక సంబంధించినటువంటి ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు, మీ తర్వాత మేయర్, డిప్యూటీ మేయర్ ఉండాలి, ఆ తర్వాత కార్పొరేటర్ ఉండాలి. ఇప్పుడు ఎక్కడో ఉన్నటువంటి నాయకుల పేర్లు పిలిచి ఆడ పేరు పిలిచి కూర్చోబెట్టి మమ్మల్ని పిలవకుండా మేము ముందు పెడితే మేము అడుగుతాము. మాకు లాస్ట్ అంటే మాకు మేము ఎందుకు ఉండి మరి అక్కడ గురించి ఓట్లాడుతుంటే వాళ్ళేమో జై కాంగ్రెస్ అంటున్నారు. ఇక్కడ న్యాయం ఇది? అది కరెక్ట్ కాదు కదా. ప్రోటోకాల్ పాటించమని మేము చెప్తా ఉన్నాము. ప్రజాప్రతినిధులు కానీ పెద్దలకందరూ ఉన్నటువంటి ఇప్పుడు పెద్దల మనిషి చేయమని లోపల అంటున్నారు అందరినీ. ఎవరు లోపల ఏమని చెప్పారు? ఎవరు వస్తారు ఏమని చెప్పండి. ఇదే ప్రజాస్వామ్యం నేర్పించేది.
అంటే అధికారం ఉందని లోపడేయమంటారా మీరు? ప్రోటోకాల్ పాటించమంటే లోపటేయమంటారు. అంటే అడిగితే హక్కుల గురించి అడిగితే లోపడేయమంటారా? చేయమని ఇప్పుడు అందరూ కూడా సిద్ధంగా ఉన్నారు, అదే చేయమని చెప్పండి. మనం లోపడేయండి. ఏమైనా తప్పు చేసి అడగండి, మనం తప్పు చేసి లోపల పోలీసు చేసి కొట్టి పంపించారు, అప్పుడు మేము అది చేస్తాం. మలంపేట్ కార్పొరేషన్ ఒక దగ్గర వేసి ఒక పైలాన్ ఆవిష్కరించినప్పుడు మలంపేట్ సంబంధించినటువంటి అందరు కార్పొరేటర్లు ఇక్కడ మనకు శంకుస్థాపనలు ఉండాలా, లేకపోతే కార్యకర్తలు లేని వ్యక్తి వేదిక మీదకి వచ్చినటువంటి గౌరవ మంత్రివర్యులు కానివ్వండి, గౌరవ మేయర్ గారు కానివ్వండి, గౌరవ డిప్యూటీ మేయర్ కానివ్వండి, గౌరవ అతిథులను అందరినీ పిలవడము ఒక దానికి సంబంధం లేని వ్యక్తి. మామూలు ఒక కార్యకర్త, కాంగ్రెస్ పార్టీ కార్యకర్త మైకు తీసుకుని అలా ఆహ్వానించడం, దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇక్కడ సంబంధించినటువంటి మున్సిపల్ కార్పొరేషన్ లోపల సంబంధించినటువంటి కమిషనర్ గారు ఉన్నారు, మేనేజర్ గారు ఉన్నారు, సంబంధించిన ఇతర అధికారులు అందరూ ఉన్నారు. ఎవరైనా ఆహ్వానించవచ్చు, వాళ్ళని ఆహ్వానించి వేదికని కూర్చోమని చెప్పొచ్చు. కానీ అక్కడ సంబంధం లేని ఫోటోకాల్ సంబంధం లేని వ్యక్తులని, ఫోటోకాల్ సంబంధం లేని వ్యక్తిని ఈ యొక్క పార్టీ కాంగ్రెస్ పార్టీ మహేశ్వరం సంబంధించినటువంటి ఇన్ఛార్జ్ గారిని కిచ్చన గారి లక్ష్మారెడ్డి గారు వేదిక మీదని రావాల్సిందిగా అని చెప్పి మైకులో పిలవడం ఎంతవరకు సమస్యనం అనేది తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ యొక్క కార్యక్రమాన్ని మా యొక్క ఫ్లోర్ లీడర్ మా అర్జున్ గారు, మా యొక్క డిప్యూటీ ఫ్లోర్ లీడర్ పవన్ కుమార్ గారు దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ కార్పొరేటర్లు అందరూ కూడా దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీ దీన్ని తీవ్రంగా ఖండిస్తూ వ్యతిరేకిస్తూ దీన్ని బహిష్కరిస్తూ ఉన్నాం.